మ్యాన్ ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మా పోయిన వారం నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా మనల్ని దేవుడు ఎంతో గొప్ప భద్రతతో మనల్ని రక్షించాడనే చెప్పాలి. లాస్ట్ వీక్ I was really bad with the cold and all, but thank you for all your prayers. That cold is still lingering, but I'm still feeling much better. Many new things, many good things have come to be. God is good. ఈరోజు మీ అందరితో కూడా ఇటు రీతిగా కలగలుగుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకే మహిమ. మరి వాక్య భాగానికి వెళ్ళాలి అని నేను టుడే I was really very much lingering between few thoughts that God was trying to speak, like what should I be sharing today, and then I landed up on a prophet that we all know. Chinna pillalto saha, I think we all know this prophet, and I will just talk about that prophet, which is pretty much misunderstood, very much so misunderstood. Prophet ante evaru? Who is a prophet? Who prophesies? And is it just talking, giving that word and telling that to people? Is that all that needs to be done? Who is a prophet? A speaker of God. And pretty much if you see in the Bible, every prophet that you see, not only do they have a message to share, but apparently they become the message. Amen? ఏదైతే వాక్యం వాళ్ళు చెప్పాలని దేవుడు వాళ్ళకి నిలబెట్టుకుంటున్నాడో అనేక సార్లు వాళ్ళు ఆ వాక్యాన్ని అనుభవించి వాక్యముగా they become the bread and they become the message basically. We've seen many prophets who suffered a lot for the sake of God, kada? Many prophets who had to do exactly what God told them, and that was not very comfortable. When God said go and marry certain people, the prophet had to agree. When God said do certain thing, then prophet has to agree. Most of the time the prophets are in line with God, kada? ప్రతినిత్యం మనం చూసిన అనేకమైన ప్రవక్తల విషయంలో చూసినట్లయితే దేవుని వాక్యానికి విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. కానీ we have a prophet called Jonah. How many of you know the prophet Jonah? Yeah, wonderful. Now, is he an obedient prophet or a disobedient prophet? యోనా కొరకు అందరికీ తెలిసి ఉండాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము యోనా పాట కూడా నేర్చుకుని ఉంటాం. వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ జోనా, రైట్? యోనా దేవుడు నిలబెట్టాడు, దేవుడు చెప్పిన మాటకి ఒకవైపు వెళ్ళమంటే ఒకవైపు వెళ్ళిపోయాడు, తిరగబడ్డాడు అని అనుకుంటారు, ఇష్టానుసారంగా చేసేస్తున్నాడు, దేవుడి నుంచే పారిపోదామని అనుకుంటున్నాడు అని అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ మిస్అండర్స్టాండ్ దిస్ అమేజింగ్ ప్రాఫెట్ జోనా. కొందరైతే అందరు ప్రాఫిట్స్లో హీ మైట్ బి ద లోయెస్ట్ అన్నట్టుగా కూడా చెప్పిన బాధకరమైన విషయం అది. ఎందుకంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ప్రిటీ మచ్ మోర్ సో లైక్ జోనా, అండ్ వీ విల్ నో వై. ఓకే, యోనాకి వెళ్ళిపోదాం. జోనా ప్రవక్త chapter 4 verse 2. And why we are saying he's misunderstood prophet is before we go there, even before we go there, what is the story? God gives a message to Jonah, and what happens? Instead of doing that, అంటే ఏంటి, నెనివే పట్టణానికి వెళ్ళి నెనివే పట్టణస్తులందరూ కూడా చాలా భయంకరమైన పాపము చేస్తున్నారు, దేవుడి ఉగ్రత వాళ్ళ పైన వస్తుందని వెళ్ళి చెప్పు నోవా అంటే, నోవా కాదు జోనా, సారీ, జోనాకి చెప్పినప్పుడు జోనా ఆ మాటలు వింటాడు. వెంటనే జొప్పాకి వెళ్ళి అక్కడి నుంచి తర్షీష్కి వెళ్ళిపోతాడు కదా. అంటే దేవుడు ఒకవైపు చెప్తే దానికి కంప్లీట్ ఆపోజిట్ మార్గం ఎంపిక చేసుకొని వెళ్ళిపోతాడు. ఈ మాటను బట్టి అద్వితీయత చూపించాడు, దేవుడి మాటకి గౌరవం చూపించలా అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ there is a reason why that he behaved the way he did. Let's now go into chapter 4 verse 2. 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే
నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్ వై జోనా డిసైడెడ్ టు గో టు టర్షిష్. ఆయన ఏమంటున్నాడు అని అంటే, దేవుడు చెప్పిన మార్గం ప్రకారంగా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జోనా వెళ్ళాల్సిన ప్లేస్లో వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళిపోతాడు. అటు వెళ్ళిపోయినందుకు దేవుడు వదిలేశాడు అంటే వదిలేయడు. విల్ గో బ్యాక్ టు ద హోల్ థింగ్. బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దిస్ వర్డ్ బికాస్ వీ వాంటెడ్ టు సీ ద హార్ట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్. ద హార్ట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్ ఈస్, దేవుడు నాశనం చేస్తానన్న నినవే పట్టణాన్ని నాశనం చేయలేదు. చేయకపోతే జోనా కోపం వస్తుంది. కోపం అందరికీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ జోనాకు మాత్రం కోపం విస్తారంగా వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చింది? నేను నా పట్టణంలో ఉంటుండగానే, నా దేశంలో ఉంటుండగానే ఇట్లు జరుగుతుందని నాకు ముందే తెలుసు కదా, ఇందు నిమిత్తమే కదా నేను అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళాను అనేసి చెబుతున్నాడు. అంటే వై హీ సేయింగ్ దాట్ అంటే, ఆయనకి దేవుని క్యారెక్టర్ తెలుసు. హూ ఇస్ గాడ్? గాడ్ ఇస్ గ్రేషియస్, గాడ్ ఇస్ స్లో టు యాంగర్, గాడ్ ఇస్ మర్సిఫుల్ కదా. ఆయన అంటున్నాడు, ఇదిగో బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడిన కీడు చేయు మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీష్కి వెళ్ళాను అని చెప్పగలుగుతున్నాడు జోనా. సో ఇన్ అ వే దట్ మీన్స్ దట్ హీ అండర్స్టాండ్స్ వాట్ గాడ్ విల్ డూ. వెన్ గాడ్ సెడ్ సోడోమ్ అండ్ గొమొర్రా, సొదొమ గొమొర్రా గురించి మనకు తెలుసు. సొదొమ గొమొర్రా వాళ్ళు భయంకరమైన పాపం చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఏ ప్రవక్త దగ్గర లేకపోతే ఏ వ్యక్తి దగ్గర దేవుడు మాట్లాడుంటాడు ఈ విషయం అబౌట్ సోడోమ్ అండ్ గొమొర్రా? ఇది పాడు చేసేస్తాను అని చెప్పడానికి ఎవరి దగ్గర వెళ్ళి ఉంటాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు కదా. అబ్రహాం దగ్గరికి ముగ్గురు దేవుడుతో పాటు ఇద్దరు దేవదూతలు వెళ్ళి, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాం, ఎందుకంటే వాళ్ళు భయంకరమైన పాపం, దే ఆర్ డూయింగ్ అ హారబుల్ సిన్. ఐ హర్డ్ దట్ దేర్ సిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్. ఐఎమ్ జస్ట్ గోనా గో సీ ఇఫ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్ వాట్స్ హ్యాపెనింగ్, దే విల్ బి డిస్ట్రాయిడ్. కారణం ఏంటి? దేవుడు అబ్రహాంకి ఎందుకు చెప్పుంటాడు? సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి అబ్రహాముకి వెళ్ళి చెప్పాల్సిన పని ఏంటి? అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్నాడా? మరి ఎవరు ఉన్నారు సొదొమ గొమొర్రాలో? ఆయన నెఫ్యూ కదా. ద నెఫ్యూ లాట్ chose Sodom and Gomorrah. Remember in Genesis, when they get some problem, Abraham goes one way, Lot goes another way. Lot chooses Sodom and Gomorrah and he stays there and he's happy there. దేవుడు వచ్చి ఆయన చెప్తున్న మాట, సొదొమ గొమొర్రా భయంకరమైన పాపం చేస్తుంది, వాళ్ళు చేస్తున్న పాపం ఒకవేళ నిజమైతే నేను వాళ్ళని నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు అబ్రహాముకు ఎందుకు తెలియపరిచాడు అని అంటే, లోతు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడని. హల్లెలూయా. See, I want you guys to see at the character of God. If he wants to destroy, should he ask you and me? ఎవరినైనా నాశనం చేయాలంటే దేవుడు నీకు నాకు చెప్పాల్సిన పని ఉందా ఈ రోజున? అంటే ఆయన కనికరమయుడు, ఆయన కృపామయుడు, ఆయన అంటే అవకాశాలు ఇచ్చే దేవుడు. ఎన్నోసార్లు దేవుడు మనకు చెప్తూనే ఉంటున్నా మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తానే ఉంటున్నాము. దేవుడు మనకి ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తానే ఉన్నాడు. కొందరిని ప్రవక్తల్ని లేకపోతే కొందరు దేవుని సేవకులతో ప్రార్థన చేయండి, లేకపోతే వీరిని ఇలా చేస్తున్నాను అన్నప్పుడు కనికరము కలిగి అబ్రహాము లోతు కొరకు భయపడి ఆలోచించి, ప్రభువా మరి 50 మంది నీతిమంతులు ఉంటే వారిని నాశనం చేస్తావా ప్రభువా, 50 మంది నీతిమంతుల కొరకు ఆ పట్టణాన్ని నేను రక్షించవా అని he starts bargaining with God కదా. For 50 people, if they are righteous, will you destroy the whole city, not recognizing those 50 righteous people? అంటే ఓకే, if it is 50, I won't destroy అంటాడు. అయితే నువ్వు కోపం తెచ్చుకోవద్దు, ఒక 5 మంది తక్కువైతే ఆ 15 మెంబర్స్లో ఈ 5 members are less righteous, for the less of those 5 people will you destroy the city అంటాడు.
లేదు చేయనులే, సరే 45 మంది ఉంటే నేను నాశనం చేయను అంటాడు. ఒకవేళ ఇంకొక 5 మంది తక్కువైతే 40 మంది, అలా 30 మంది, అలా 20 మంది, 10 మంది వరకు బేరం ఆడతాడు కదా. దేవుడి దగ్గర పాపం వ్యాధ్యం ఆడుతూ ఉంటాడు. గాడ్ ఈజ్ సో కన్సిడరేట్. He knows the fact that Sodom and Gomorrah is so corrupted that even 10 people weren't righteous enough. So the point being, he knows the heart of Abraham. Who was he fighting for? His own nephew Lot, right? So God sends the angels in order to protect Lot and his family. He goes there, he sees how righteous Lot is. ఎంత నీతిమంతుడు లోతు, ఎంత నీతిమంతుడు అని చూడ్డానికి వెళ్ళినప్పుడు, వీళ్ళు కొత్తగా దేవదూతలు మనిషి రూపంలో వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఎవరో కొత్తగా ఉన్నారు, మీరేంటి అనేసి భయంకరమైన పాపము చూపుతో అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే లోతు నిలబడి, లోట్ ఈజ్ అ రైచస్ మ్యాన్, ద బైబిల్ సేస్ హి వాజ్ అ రైచస్ మ్యాన్. లోతు నిలబడి వాళ్ళిద్దరిని తీసుకుని, ఇదిగో కావాలంటే పెళ్ళి కానీ నా పిల్లల్ని నేను పంపించేస్తాను, కానీ వీళ్ళు నేనేం చేయకూడదు అని చెప్పి దాచి చేస్తున్నప్పుడు, మార్నింగ్ టైం ది ఏంజల్స్ సే, these people they're gone, they need to be destroyed, I'm going to save you, go call everybody that is belonging to you. నోవా కాలంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారంట? నోవా కాలంలో నోవా ఒక్కడు మాత్రమే దేవుని కృపకు పాత్రుడయ్యాడంట. ఎవ్రీబడి వర్ డూయింగ్ వాట్ ఎవర్ వాజ్ రైట్ ఇన్ దేర్ సైట్. These things are keep on repeating. Why? Because people are full of evilness and they are willing to do whatever they like to do. నా ఇష్టం, నా లైఫ్, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి అనే ఒక తత్వాన్ని కలిగి ఉన్నారు. నోవా కాలంలో దేవుడు నోవా పైన కృప పొంది, ఇదిగో నోవా, నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఒక ఓడను కట్టు, నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, అండ్ ఇన్ దాట్ you have to build this ark and tell people that I'm going to send a flood. నేను వర్షం కురిపిస్తాను. Noah was the teacher of righteousness. Noah went and proclaimed the good news to everybody. How many listened to the word and agreed to come into the ark? You know what? Noah was only found favor because he was the only one listening to God, obeying to what God was telling. Every other people were thinking that Noah was wrong, he was silly, how will there be rain from sky? అప్పటి వరకు వర్షం అనేది వాళ్ళకి తెలియదంట. తర్వాత ఎప్పుడైతే ఇదంతా కట్టడం జరిగిన తర్వాత 8 మంది కదా ఆయన కుటుంబస్తులందరూ కూడా ఆ ఓడలో వెళ్ళిపోవడం, వాళ్ళు మాత్రమే రక్షింపబడడం, తక్కిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవడం చూస్తున్నాం. God always gives chance to everybody. ఎందుకో తెలుసా? Tomorrow in the time of judgment, he doesn't want people to say, Lord, you never told us that you never told that you're going to judge us like this. You never told us that there was an ark that we could go in to be saved. You never told us that there was Jesus, that is, this is the way, and if we follow, we will not die forever. You didn't tell us అని రకరకాల మనుషులు రకరకాల టైం ఫ్రేమ్స్లో అనడానికి, దేవుడి పైన నేరారోపణ చేయడానికి ఉంటారని తెలుసు దేవుడికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడంట? అవకాశం ఇస్తున్నాడంట. ఆయన నీతిమంతులను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కళ్ళ మధ్యలో వెళ్ళి, నీకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మాట వింటావా? విను. Today, when the word speaks to you, you listen. If you don't listen, then you get judged. And after you get judged, don't question God. Why did you not tell me? Because God always tells you. Coming to the story of Jonah. Now, the reason why Jonah did not want to go to Nineveh is not because he was disobedient and didn't want to listen to word of God. ఒక విధంగా చెప్పాలంటే జోనా ఏ కాలంలో వ్యక్తి అంటే, జెరొబోమ్ 2 was the king at the time he was ruling. ఆయన చెప్పిన వాక్యము లేకపోతే ఆయనకు వచ్చిన సందేశాన్ని వెళ్ళి ఆ రాజుకు చెప్పడం, అది చెప్పినట్టుగా జరిగిపోవడం, ఇవంతా బాగుంది. ప్రవక్తగా ఆయన దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూనే వస్తున్నాడంట. ఈ పాయింట్కి వచ్చేసరికి ద చాప్టర్ జోనా, ఓన్లీ 4 chapters. When you go home, please read that. You know the story, but read that just to see this character in a different light. Okay? Now, when Jonah heard this voice, chapter 1, verse 1, now the word of the Lord came unto Jonah, the son of Amittai, saying, Arise, go to Nineveh, that great city,
cry against it, for their wickedness is come up before me. But Jonah rose up to flee unto Tarshish from the presence of the Lord, and went down to Joppa, and he found a ship going to Tarshish, and he paid the fare, went down into it, and to go with them to Tarshish from the presence of God. Telugulo ఎవరైనా చదువుతారా త్వరగా? యెహోవా వాక్కు అమిత్రయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి దూరమైన గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి ఉగ్రత కలుగునని ప్రకటించుము. ఇప్పటి వరకు ఈయనకి నోవా కథ తెలిసి ఉండదు. జోనాకి, who might have known who Noah was and how Noah went and preached everything to everyone, but nobody believed, only they got saved. ఈ లోపు అబ్రహాం గురించి తెలిసి ఉంటుంది కదా. లోతు విషయంలో సొదొమ గొమొరా కొరకు ఎంత బాధపడి ఎంత ఇచ్చేశాడో, అయినప్పటికీ సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేసిన విషయం తెలిసి ఉంటుంది. జోనా టైంకి వచ్చేసరికి హీ సేయింగ్ దట్ there's a great cry, there's a great wickedness in the city of Nineveh. Just go and tell them that I'm going to destroy you. ఈయన స్టోరీ ఏంటంటే, ప్రభువా నీకు తెలుసు కదా ఇంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు మళ్ళీ నేను వెళ్ళి చెప్పడం ఎందుకు? సింపుల్ స్టోరీ. దే ఆర్ డూయింగ్ రాంగ్, దే నీడ్ టు బి జస్టిఫైడ్. వాట్ డూ యూ డూ? యూ గో అండ్ పనిష్ దెమ్. సొదొమ గొమొరా పైన బ్రైమ్ స్టోన్ పడేసావు కదా, వీళ్ళపైన కూడా అలాగే చేసేసాయి. నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకొని మళ్ళీ నువ్వు మనసు మార్చుకొని ఎవరికి ఏం జరగకుండా ఎందుకయ్యా ఇదంతా? ఈ స్టోరీ అంతా వేస్ట్ అయ్యా. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు దుర్మార్గులు, నేను వెళ్ళి చెప్పను. వాళ్ళు ఎంత భయంకరులు అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని వేధిస్తున్న వ్యక్తులు. ఆ కాలంలో ఇజ్రాయెల్ వాళ్ళ మేజర్ ఎనిమీ వర్ అసిరియన్స్, అండ్ దిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. Nineveh was the capital city of Assyria, right? And people of Assyria were horrible people. మన ముందు మన ప్రియులను ఎవరైనా గాయపరిచితే, if people hurt our own people with words, with deeds, with anything at all, how will you respond to them is how Jonah is responding correctly, right? ఒక మానవుడి హృదయాన్ని మనం చూస్తే, మనకు నచ్చిన వాళ్ళని ఎవరు గాయపరిచినా మనం కోపం తెచ్చుకొని వాళ్ళని ఏమైనా చేసేయాలని అనుకుంటాం. ఇక్కడ ప్రాఫెట్ జోనా వాజ్ సింప్లీ ఇమోషనల్ రిగార్డింగ్ ఇస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన యూదుడు, వాళ్ళందరి పైన వాళ్ళ కుటుంబాల పైన ఈ అసిరీయులు వచ్చి ఎలాంటి ప్రవర్తనలు కలిగి ఎలాంటి భయంకరమైన కార్యాలు చేస్తారో. నా ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ థింక్ మేకింగ్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రైట్, recently in October 7th in Jerusalem, what happened in Gazans, right? They came, they destroyed the houses, they killed children, young men, women and everything. Unbelievable torture that they did. And when you look at that, you think, what's on earth going on? If you have the possibility to judge them, you will give them the capital punishment, I believe, right? Because మన హృదయాల్లో ఏంటంటే జస్టిస్ కావాలి మనకి కదా. అయితే ఈ జస్టిస్ కోసము జోనా అంటున్నాడు, నెనివే పట్టణం పాడైపోవాలి, వాళ్ళకి దేవుడి ఉగ్రత వాళ్ళ పైన వెళ్ళాలి. నేను వెళ్తే వాళ్ళ హృదయాన్ని మార్చుకుంటే దేవుడు వాళ్ళని క్షమించేస్తే పగ ఎలా తీర్చేది? దేవుడు కదా పగ తీర్చేవాడు. పగ తీర్చు ప్రభువా, యూ మేక్ ష్యూర్ దట్ యు గివ్ ద జస్టిస్ టు దెమ్ అని చెప్పినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మాట తిరగబడి చేస్తున్న పని ఏంటి అంటే దేవుని కనికరాన్ని ఆయన గుర్తెరిగాడు అని చెప్పొచ్చు. Now for example, we all know how amazing our God is. How many of you love God? How many of you think that you need the love of God? కదా, మనం పాపము చేస్తే, మనం తప్పు చేస్తే ప్రభువా క్షమించు అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించాలని అనుకుంటామా అనుకోమా? క్షమించాలనుకుంటాం. కానీ ఇదే మనని బాధ పెట్టిన వాళ్ళు, మనని గాయపరచబడిన వాళ్ళు, లేకపోతే మనని భయంకరంగా వేధించిన వాళ్ళని దేవుడు మంచిగా వాళ్ళకి మంచి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటాం, ప్రేయర్ కూడా చేస్తాం. ఈవెన్ డేవిడ్ ప్రేయర్ లైక్ దట్, రైట్? ప్రేయర్ చేశాడు, ప్రభువా నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళ విషయంలో నీకు సమర్పిస్తున్నాను, నీకే. ఇలాగే జోనా ఆల్సో ఫీలింగ్ ద సేమ్ ఎగ్జాక్ట్ థింగ్. అండ్ నౌ హీ గోస్ అండ్ హీ వెంట్ అవే. ఇన్స్టెంట్లీ వాట్ హస్ హ్యాపెండ్? ఏం జరిగింది? పట్టణాన్ని అంటే ఈ టర్షీష్ కలే ఓడల్లో ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం జరిగింది? సముద్రం అంతా అలలు, స్టార్మ్
ద విండ్ వర్ హారబుల్, పీపుల్ వర్ స్కేర్డ్. ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. కొంచెం దూరంలోకి వెళ్ళేసరికి మొత్తం వాతావరణం అంతా మారిపోతుంది. లెట్ us look in the verse 4, ఫస్ట్ చాప్టర్ verse 4 and 5. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు పగిలి, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవుణ్ణి ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి ఓడ దిగభాగమున పోయి ఆయన ఏంటంట, దిగుభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయాడంట. మనకి ఇద్దరు వ్యక్తులు ఈ తుఫాన్లో నిద్రపోయిన వాళ్ళు కనబడతారు. ఎవరది? ఒకటి యోనా, ఇంకోళ్ళు పేతురా కాదు. పేతురు ఎక్కడ నిద్రపోయాడు? యేసు. తుఫాన్ ఉన్నప్పుడు యేసు నిద్రపోయాడు కదా. ఇలా లేచి, అయ్యో మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఎందుకు చింత లేదు ఆయనకి? యేసుకి చింత లేదు. ఈయనకి ఎందుకు చింత లేదు? యోనా ఏం చేస్తున్నాడు? ఇదిగో దేవా, నువ్వు చెప్పావు, నాకు తెలుసు, నేను వెళ్ళను. వాళ్ళు భయంకరమైన పాపం చేశారు, వాళ్ళకి నువ్వు ఎంత క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తే అంత మంచిదని చెప్పి నేను టర్షీష్కి వెళ్ళిపోతున్నాననే చక్కగా కిందికి వెళ్ళిపోయి ఒక డెక్లో వెళ్ళిపోయి చక్కగా పడుకుని నిద్రపోతున్నాడంట. అక్కడ వాళ్ళందరూ భయక్రాంతులతో ఇప్పుడే బయలుదేరారు. ఓడ ఇప్పుడే, దే జస్ట్ లెఫ్ట్ ఇన్ ద జర్నీ. ఎంత దూరం పోలేదు, అప్పటికే ఈ తుఫాన్ వచ్చేసరికి ఎంత అంట, మధ్యలో ద షిప్ వాజ్ అబౌట్ టు బి బ్రోకెన్ అంట. When they are in the fear of their life, what they are doing? They are throwing everything which is heavy out of the boat. Imagine, they are really scared. All of them are doing this activity, and this particular guy is sleeping. Everybody, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిలీజియస్ పీపుల్. వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే, ఏదో టెక్నికల్గా సైక్లోన్ ఈ పార్ట్ నుంచి వస్తుంది, లేకపోతే లాటిట్యూడ్స్ ఎట్లాగయ్యాయి, లాంగిట్యూడ్స్ అని చెప్పట్లా. దేవుడు ఏదో చేస్తున్నాడు, ఇది దేవుడి కార్యమే, అందరు మోకాలుని మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్తే అందరు ప్రార్థన చేస్తుంటే ఒక్క వ్యక్తి ప్రార్థన చేయట్లా, నిద్రించాడంట. లేపి, కమ్ హియర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై యు ఆర్ స్లీప్, కమ్ అండ్ డూ ద ప్రేయర్ అని అంటే ఆయన చెప్తున్న మాట 6వ వచనం. యా, ఇక్కడ చూడండి, ఓడ నాయకుడు అంట. ఆ ఓడలో వాళ్ళు అందరూ భయక్రాంతులైపోయి ఆ ఓడ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎవరెవరు అందరు ప్రార్థన చేస్తున్నారా లేదా అని అందరు భయపడుకుంటూనే ఉన్నారు. ఇక్కడ భయం లేని వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడు అంట. ఆయన అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా అంటున్నాడు. ద పీపుల్ హు ఆర్ స్లీపింగ్ అండ్ స్లంబర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిజాస్టర్. ఏంటి నువ్వు పడుకుంటున్నావు, మేమందరం ఇక్కడ చనిపోతా ఉంటే నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే మీ దేవుడు ఏమైనా రక్షిస్తాడేమో ఏమో అంటున్నాడు. అందరు ఏం చేశారు, ఎవరు కారకులు, ఈ ఓడ మీద ఒక డేంజరస్ పర్సన్ ఉన్నాడు. ఈ డేంజరస్ పర్సన్ ఎవరు అని అందరు పేర్లు తీసి క్యాస్ట్ లాట్స్, ఓకే, వాళ్ళ పేర్లు తీసి పెడితే పేరు ఎవరిది వచ్చింది? జోనా. వండర్ఫుల్ పేరు వచ్చింది. అయితే నువ్వేం పాపం చేసావయ్యా అని అడుగుతున్నారు. 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు చూడండి. యోనా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. See what he's saying? What is he saying? In English it says, I am an Hebrew, I fear the Lord. He's not saying I am not worried about God. He has the fear of God. He is a prophet who is literally an obedient servant of God.
He fears the Lord. ఆయన అంటున్నాడు, ఐఎమ్ అ Hebrew, I fear the Lord, I fear not the God. మీ దేవుడా కాదు, ఈ లోకాన్ని పరిపాలించే, ఈ పరలోకాన్ని, ఆకాశం అంతటిని పరిపాలించే దేవుడు, ఈ God of heaven and everything, I worship him. Then these men were afraid. Why hast thou done this? The men knew, and he said, the men knew that he fled from the presence of God because he had told them. They said unto them, what shall we do unto you, that the sea may be calm unto us? So they're asking him, ఏం చెయ్యాలి, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, మరి దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, భూమి ఆకాశాలకు దేవుడు అంటున్నావు, మరి ఆయన నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటున్నావు, నువ్వు ఇలాంటి భయంకరమైన కార్యం చేస్తున్నావు, ఇప్పుడు ఇదంతా కామ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని ఆయననే అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంట, టేక్ మీ, cast me forth into the sea, so the sea shall be calm unto you, for I know that my sake this great tempest is upon you. 12th verse అమ్మా. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా మిమ్మల్ని నుంచి అతడు వారితో చెప్పాను. ఎంతమంది మనందరం నిర్ణయాలు తీసుకుంటాం కదా, వి ఆల్ టేక్ డిసిషన్స్, రైట్? డూ యూ నో దట్ ఎనీ డిసిషన్ దట్ యూఆర్ టేకింగ్, ఎనీ డిసిషన్ ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దట్ ఎఫెక్ట్స్ యువర్ డియర్ వన్స్. డూ యూ ఆల్ నో దట్? తెలుసా? ఏ నిర్ణయం తీసుకుంటున్నామో అది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా దాన్ని బట్టి, మనను బట్టి ఇతరులు, మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుందంట. ప్రస్తుతానికి నేను ఒక్కడనే నిర్ణయం తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు యోనా. నెనివే పట్టణంలో ఉన్న వాళ్ళపైన ఈయన కోపం, వాళ్ళ మీద కదా కోపం, వాళ్ళ మీద కోపము వీళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నాడు? ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుడికి ఎవరి మీద కోపం? ఇక్కడ జోనా తప్ప అక్కడ ఎవ్వరి మీద దేవుడికి కోపం లేదే. So right now, Jonah is the point of, this is the man that is disobeying God according to God. Right now, he's trying to hide away, run away, and, not do the plan of God according to him. So, ఆయన అందరు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బట్టి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. He's very open. He's not shying away. నన్ను బట్టి వచ్చింది కాబట్టి మీకు బాగుండాలంటే నన్ను అలా తీసి నీళ్ళలో అలా వేసేస్తే ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ అయిపోతుంది అని అంటే, వీళ్ళు నిజంగా పాపం ఈయన మంచోడేమో, ఇంత తేటగా చెప్తున్నాడు కదా, ఏం చేయాలని వాళ్ళ ప్రాణాలు పోతాయేమో అని చెప్పి అలాగే పట్టుకొని ఆయనని నీళ్ళల్లో వేశారంట. వేసిన తర్వాత ఏమైందంట? 13th verse, వారు ఓడను దరికి తెచ్చుటకు పడవేగానే సముద్రము. ఇక్కడ చూసినట్లయితే, ఐ నో వి ఆల్ నో దిస్, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వెన్ గాడ్ డిడ్ దిస్, అక్కడ వాళ్ళకి యోనా తేటగా చెప్తున్నాడు, ఈ కారణము నేను చేయబట్టి, నేనే ఆ కారకుడిని, ఐ ఆమ్ ద కల్ప్రిట్, నన్ను తీసి మీరు నీళ్ళల్లో పడేస్తే మీరు సాఫీగా ఉండిపోతారు, నన్ను పడేయండి అని అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని ఇంత తేటగా చెప్పేస్తున్నారు ఏంటి, ఈయనను పడేస్తే మా మీద ఏమైనా వచ్చిద్దేమో, ఎందుకులే అని వాళ్ళు కష్టపడుతున్నారు ఆపడానికి. ఆ కార్నర్కి అలాంటిది దాన్ని ఏమంటారు, దరికి తీసుకొద్దామని చెప్పి ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ చేస్తుంది దేవుడు అయినప్పుడు, when God is the one who is not letting this go, దేవుడే అడ్డుపడుతున్నప్పుడు ఏ మనుషుడు ఆపగలుగుతాడు? దేవుడే నువ్వు చేస్తున్నది ఆపాలనుకుంటే ఏ మనిషి ఆపగలుగుతాడు? వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, కుదరట్లా. అయితే ఇట్లా కాదు ప్రభువా, నీవు ఈ అబ్బాయి అంటే ఈ ప్రవక్త చెబుతున్నాడు కాబట్టి మేము వేస్తున్నాము, ఈయన ప్రాణానికి మా మీద మీరేం చెయ్యొద్దు అని చెప్పి
వేసిన వెంటనే ఏమైందంట, సముద్రం అంతా కామ్ అయిపోయిందంట. ఇక్కడ ఒక్క అవిధేయతను బట్టి కొంతమంది దేవుడు తెలియని వారికి దేవుడు తెలిసేలాగా చేశాడు యోనా. హల్లెలూయా. సో ఈవెన్ దో Jonah is the one who is being disobedient right now, going in a different zone altogether, బట్ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ యోనా చేసిన ఈ పనిని విని చూసి, ఎప్పుడైతే వీళ్ళు ఆ ప్రాణాన్ని దాచుకోవాలనుకుని నీటిలో వేసిన వెంటనే ఆ సముద్ర అలలంతా కూడా కామ్ అయిపోయినప్పుడు ఏమొచ్చిందంట వాళ్ళల్లో, 16వ వచనం, ఇది చూడగా చూడండి ఇక్కడ ఆయనని పడేవేగానే అదంటే ఆ సముద్రం అంతా కామ్ అయిపోయినప్పుడు మనుష్యులు యెహోవాకు మిగుల భయపడిరి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరికీ రక్షణ వచ్చింది ఆ రోజు. హల్లెలూయా. వాళ్ళందరికీ యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆకాశానికి సముద్రానికి ప్రతి చోట ఆయన దేవుడే, యోనా దేవుడే నిజమైన దేవుడు అనే మాటని ఇక్కడ తెలియపరుస్తూ వాళ్ళందరూ కూడా బలులు అర్పించి వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ ప్లాన్ స్టిల్ కంటిన్యూస్. యునో, బికాజ్ యూ డిడ్ నాట్ డిసైడ్ టు డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ, God will not leave you because of that. God is so merciful that He will continue to persuade you by hook or by crook. సరిగ్గా చెప్పినప్పుడు వెంటనే విన్నామనుకో పని అయిపోయింది, వినలేదనుకో తిమింగలాన్ని పంపించాల్సి వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఎంతమంది జోనాలు కూర్చున్నారో నాకు తెలియదు, నాతో సహా. ఓకే, if we are not recognizing what God is trying to tell, మనకి ఏ అన్నా ఉండొచ్చు explanation, because right now we know that Jonah is not doing it because he doesn't fear God. He literally says, I fear God. It's not because he doesn't love God. It's not because he's not willing to do the will of God. It is because he thinks God is being too merciful to people he thinks should be deserving punishment. In a way, Jonah's heart was a bit hardened, would you say? అవునా? జోనా హృదయ స్థితి ఏంటంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు శ్రేష్టమైనవి, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు నిజమైనవి, కానీ ఆయన హృదయము కాఠిన్యతను కలుగుంది. ఆ హృదయ కాఠిన్యతను బట్టి ఆయన చేదుని కలుగుండి నెనివే పట్టణాన్ని ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషిస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ 2 కార్యాలు చేయాలి. ఏంటంట? నెనివే పట్టణానికి ఒక మాట వినిపించాలి, వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి, వాళ్ళని మార్చడంతో పాటుగా ఇక్కడ ఆయన సేవకుడు హృదయ కాఠిన్యతను బట్టి ఆయన మనస్సు, ఆయన హృదయం 2 కూడా ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాయి. చూడ్డానికి బయటనే బాగానే ఉన్నాం మనం, దేవుని పరిచారకులముగా, దేవుని ప్రజలుగా బాగానే చలామణి అవుతున్నాం, కానీ మనలో తెలియకుండానే ఇంత హృదయము కాఠిన్యతను కలిగి ఉంటున్నామా లేదా అనేది స్పాట్ లైట్ ఈజ్ ఆన్ జోనా రైట్ నౌ. ఓకే, నౌ జోనా ఈజ్ విల్లింగ్ టు ఈవెన్ సాక్రిఫైస్, బట్ హీ డజంట్ వాంట్ ఎనీవే టు జస్ట్ బీ అన్పనిష్డ్. హీ ఫాల్స్ ఇన్ టు ద వాటర్, బట్ గాడ్ ఈజ్ మర్సిఫుల్. Remember, God is merciful, so He is not only showing mercy on the Nineveh, but He is also showing mercy on His own prophet Jonah. అయితే యోనా పడిపోయి చచ్చిపోతాడేమో అనుకునే సమయంలో ఒక పెద్ద తిమింగలం వచ్చేసి ఏంటంట ఆయనని మింగమని దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే ఆ మత్స్యము ఆయనని మింగేసిందంట. సో ఇక్కడ వరకు సిచ్యువేషన్ సార్టెడ్ అయిపోయింది. వన్స్ హీ వేక్స్ అప్, చచ్చిపోయాడు అనుకుంటున్నాడు, యోనా చనిపోయాడు అనుకుంటున్నాడు, చనిపోయి నేను పాతాళ లోకంలో ఉన్నానేమో అనుకుంటున్నాడేమో. హూ నోస్, వెన్ యూ వేక్ అప్ వేర్ విల్ యూ బీ? యా, Jonah now wakes up, and in this chapter 2 10 వచనాలే ఉన్నాయి అందులో. ఆ 10 వచనాలు కూడా మొత్తం ఆయన పశ్చాత్తాప ప్రార్థన ఉంటుంది. ఇక్కడ యోనాకి పశ్చాత్తాపం కావాల్సిన పని ఏంటి? దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించట్లేదు అని అంటే కారణం ఏంటంటే there is a problem with his heart, and if he was not going to sort his life, probably God will use somebody else to go and save Nineveh. But who will save Jonah?
హృదయ కాఠిన్యతను కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, క్షమించడం ఎంత ప్రాముఖ్యం అంటే, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని బాధ పెడితే క్షమించండి అని బైబిల్లో లేదు. అవునా? వెన్ పీపుల్ దట్ యూ లవ్ హర్ట్ యూ, ఫర్గివ్ దెమ్ అని లేదు. హూ ఎవర్ వాట్ ఎవర్ దే డూ టు యూ, ఇఫ్ దే హర్ట్ యూ, అఫెండ్ యూ ఇన్ ఎనీ విచ్ వే, వాట్ డస్ ద బైబిల్ సే? ఫర్గివ్ ఆర్ నాట్ ఫర్గివ్. వాక్యంలో, ప్రార్థనలో ఎలాగుంది? ప్రభువా, మేము ఎట్టి రీతిగా మేము క్షమిస్తున్నామో మమ్మలను మీరు అలాగే క్షమించుడి అని అంటున్నాం కదా. మరి మనం ఇందరము దేవుడు మనల్ని క్షమించేస్తాడులే, మనం క్షమించకపోయినా దేవుడు క్షమించేస్తాడులే అనుకోవడానికి ఉందా? ఇస్ ఇట్ అ పాసిబిలిటీ నా? No, unless we forgive, we won't be forgiven. So our heart is hardened. Jonah's heart was hardened regarding a people who were bad people. Yeah, of course. నీకు సంబంధం లేదు. ఎవరికి ఎలాంటి నిర్ణయాల్ని దేవుడు ఇవ్వాలో, ఎవరిని దేవుడు ఏ విధంగా శిక్షించాలో ఆయనకి తెలుసది. Don't take things into your hands and harden your hearts today. If at all we are struggling like that, let us go to the Lord and ask God, Lord, please forgive me and soften my heart. నా హృదయాన్ని మృదువుపరచు ప్రభువా. ఇదిగో వేరే వాళ్ళ విషయంలో నా పట్ల అపరాధం చేసిన వాళ్ళని పట్టుకుని నా జీవితం అంతా ఒక ఖైదీలాగా, ఒక జైల్లో మనము బంధించుకున్నట్టే అంట. ఒకళ్ళు ఎవరో చెప్తున్నారు, పాలల్లో ఒక్క డ్రాప్ పాయిజన్ కలుపుకొని తాగగలుగుతామా మనం? ఒక్క డ్రాప్, 1 డ్రాప్. పాలు మంచివి కదా, బలం ఇస్తాయి. పాలు తాగుతున్నాం, పాలలో ఒక్క డ్రాప్ పాయిజన్ కలుపుకొని తాగుతారు ఎవరైనా? 1 డ్రాప్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ డ్రింక్? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ ద పొటెన్సీ ఆఫ్ ద పాయిజన్, రైట్? పాపము అంటే హృదయంలో కఠిన్యత పెరగడం కారణం ఏంటి అంటే, మనం అభ్యంతర పడినప్పుడు క్షమించే తత్వం మనలో లేకపోతే మనమే ఆ పాయిజన్ తాగుతున్నామంట. వీఆర్ డ్రింకింగ్ అప్ దట్ థింగ్. అండ్ ఇన్ దిస్ కేస్ రైట్ నౌ గాడ్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ ప్రాఫెట్ Jonah. Also he is concerned about Nineveh, but right now the concept and the position and the spotlight is on Jonah, because Jonah needed to suffer in order to understand why God is merciful. So right now he is in the belly of the whale, 3 nights and 3 days. Jesus confirms that కదా. యేసు ఆయన కొరకు చెప్తున్నాడు, ఎలాగైతే యోనా మరి చాప గర్భంలో 3 రోజులు 3 రాత్రులు ఉన్నాడో, అలాగే మరి యేసు కూడా హీ ఈస్ గోయింగ్ టు గో డౌన్ టు హెల్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పి మనం చూస్తాం. సో ఇన్ దట్ చాప్టర్ 2 ఆయన ప్రార్థన చేస్తున్నాడు. లెట్ us see chapter 2 verse 9. 2వ అధ్యాయము 9వ వచనం చదువు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణయు దొరుకునని ప్రార్థించెను. అయితే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఐల్ రీడ్ దాట్. But I will sacrifice unto thee with the voice of thanksgiving. I will pay that I have vowed. Salvation is of the Lord. Ippudu, I want you all to focus on this one thing. If at all you're taking something today, take this one. No matter where you are in your life, in whatever situation, in whatever circumstances that you are, what you are saying about God is going to be very, very important. మనము దేవుని కొరకు ఏం మాట్లాడుతున్నామో దట్ చేంజెస్ ద హోల్ సినారియో. మనం ఏ విధంగా దేవుడి గురించి మాట్లాడుతున్నామో దాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, లేకపోతే దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకొస్తాడంట. ఇశ్రాయేలు ప్రజలు, we have seen that last week. The children of Israel, when they were in in the wilderness, అరణ్యంలో ఉంటుండగా వాళ్ళు పలికిన మాటలు ఏంటో తెలుసా? దేవుడు ఈ ఐగుప్తులో నుంచి మమ్మల్ని నడిపించింది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి అంటున్నారు కదా. మాకు కావాల్సిన ఆహారం ఇవ్వమంటే ఇవ్వకుండా, తినడానికి లేకుండా, అక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడికి పట్టుకొచ్చింది దేనికి? హీ బ్రాట్ us here to kill us. He brought us here to make us die. That is what they are speaking. Is that what was the purpose of God? 100% not. But that is what they were speaking.
In Numbers, you will see in chapter 11, you will see that how they have horribly spoken those words. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను మీ మాటలు వింటున్నాను. I am listening to your words. Whatever you say about me, that is exactly what I'll do. And just because they said those things, you know what? Everybody who spoke that God brought us here to kill us were actually killed in the wilderness. Hallelujah. And everybody who said otherwise, Joshua, Caleb, ఏం జరిగింది? జోషువా కాలేబులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి ఇదిగో దేవుడు మనతో ఉన్నాడు, ఆ యోర్దన్ నదంతా దాటేసి వెళ్తే ఆ వాగ్దాన నీళ్ళంతా మనది, లెట్ us go and conquer, God is with us అని చెప్పినప్పుడు మరి వీళ్ళందరూ కూడా వినక మానేశారు. కానీ వాళ్ళిద్దరి మాట దేవుడు విన్నాడు. ఈరోజున నువ్వు నేను మనమున్న కష్టాలలో ఆ దేవుడు ఊరికే నన్ను 10 ఇబ్బందుల్లో పెడతా ఉంటాడు, ఆయనకి ఇదే నాకు నచ్చుతుంది, నన్ను ఇబ్బంది పెట్టడమే ఇష్టం అని అంటున్నారా? బీ కేర్ఫుల్, బికాజ్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్, దోస్ వర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ గాడ్, హీఈస్ లిసనింగ్ టు ఇట్. జోనా నెవర్ ఇన్ దిస్ హోల్ చాప్టర్ డస్ హీ అక్యూజ్ గాడ్. He is only saying, God, you are merciful, you are gracious, you are slow to anger. That is his problem. మోసెస్ ఏమంటున్నాడో చూద్దాం. మోషే గారు దేవుని కొరకు ఏం తెలుసుకున్నాడో చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహోవా అతని నాటి వెలుచు, యెహోవా కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారులకు సరిపోయిందా? 6th verse ఓన్లీ. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, అంటే మోషే ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు సీ యూ అని చెప్పినప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షత ఎలాగిస్తున్నాడు అంటే ఆయనని అక్కడ దాచి ఆయన వెనక భాగాన్ని చూసే విధంగా, వెన్ హీ వాజ్ పాసింగ్ బై, నౌ హీస్ షోయింగ్ హిమ్. ఏమంటున్నాడు? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అంటున్నాడు. అంటే ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ రిటన్ లైక్ దిస్, వెన్ ద లార్డ్ పాస్డ్ బై బిఫోర్ హిమ్ అండ్ ప్రొక్లెయిమ్డ్, ద లార్డ్ గాడ్ ఈజ్ మర్సిఫుల్, గ్రేషియస్, లాంగ్ సఫరింగ్, అబండెంట్ ఇన్ గుడ్నెస్ అండ్ ఇన్ ట్రూత్. కాబట్టి ఏదైతే జోనా తెలుసుకున్నాడో దాన్నే దేవుడు చూపిస్తున్నాడు. ఆ దేవుని ప్రేమను తెలుసుకున్నంత మాత్రాన దేవుడు కావాలనుకుంటుంది చేయలేకపోతున్నారు. చూడండి, we might be prophets or anointed people in the Lord, we might know everything that God wants us to know, but just by knowing God or his character doesn't mean that you actually are going to do or agree with God. దేవుడి కార్యాలు ఎలాంటివో మనకు తెలీదు. మనము దేవుడికి కౌన్సిలర్స్ కాదు. We don't need to counsel God. Lord, they have done such a great thing, such a great mistake. Don't give them a chance. Just destroy them. God is not asking for your counsel. God is asking you to do something and you just go and do it. Right now, he knows what God is. He knows the character of God, but he doesn't agree with God that God wants to let Nineveh go. That is the problem here. Ante he has no compassion towards this people and he thinks that God is being so kind, too long suffering towards this people. ఆయన హృదయ కాఠిన్యతను దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే దేవుడు రక్షించకపోతే ఆయన అంతే. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి? వాట్ డస్ జోనా వాంట్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఫిష్? వాట్ డస్ జోనా వాంట్ రైట్ నౌ? రక్షణ కావాలా? అయితే దేవుడి గురించి ఏమంటున్నాడు? ప్రభువా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, నేను ఒప్పుకోలన్నీ నేను నీకు చెల్లిస్తాను తండ్రి, నువ్వు ఏది చెబితే నేను అది మరలా చేస్తాను అని అంటున్నాడు. అండ్ ద టైమ్ ఆఫ్ అఫ్లిక్షన్, మనకొచ్చిన ఆ బాధ మనకొచ్చినప్పుడు
వేరే వాళ్ళ బాధ మనకు అర్థమవుతుందంట. అందుకే కొన్నిసార్లు మనకి అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకోవాలని దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ బాధ నాకు ఈరోజు అని అనుకుంటాం. Maybe we think, why am I going through this pain, this struggle? But maybe God wants to teach you that God is gracious, God is merciful, God is long-suffering, God is slow to anger, and He expects the same nature, same character in you and in me. All we need to do is replicate and do exactly what God tells us. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడా? He has. Okay, so when God heard that, He said, the salvation belongs to the Lord. రక్షణ నీ వల్లే ప్రభువా, నీవు లేకుండా నాకు రక్షణ లేదు అని పశ్చాత్తాప పడిన తర్వాత కదా ఆయన he has a prejudice towards Nineveh. Prejudice అంటే ఏంటి? ఆ పదానికి ఒక పదం ఉంది కదా, దానికి ఏంటంటే పక్షపాతం కదా. నాకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చుతారు, నాకు నచ్చని వాళ్ళు నువ్వు కూడా నచ్చొద్దు, అలాంటి ఒక భేదాన్ని చూపిస్తున్నప్పుడు దేవుడు ఆయననే ఆ పరిస్థితిలో పెట్టి, ఇప్పుడు నేను నీకు కనికరాన్ని చూపించాలా వద్దా అంటే, నాకు కనికరం చూపి ప్రభువా, నువ్వు రక్షణకర్తవు కదా, నువ్వు లేకుండా నాకు రక్షణ ఎక్కడుంది అన్నప్పుడు ఆయన మాటలకి దేవుడు విని ఆయన హృదయంలో ఉంది ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి He gave him another chance. Now our God is a God who gives second chances. How many of you wanted to give people the second chance? I don't know. But our God is merciful. Doesn't mean that He is never going to be angry at all. That does mean that He is giving us chance. Doesn't mean that we can liberally use that and license to sin. No. He is giving us a chance because He is merciful. He wants you to repent and He wants to come back to you. మూడో అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ దేవుడు నెనివే పట్టణానికి వెళ్ళు అని మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే చెప్పాడు. అవునా? మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఏమంటున్నాడు? నీవు నెనివే పట్టణానికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న కార్యాలు భయంకరమైనవి ఉన్నాయని, వాళ్ళని దేవుడు నాశనం చేస్తానని చెప్పు అన్నమాట ఆల్రెడీ చెప్పాడు. హీ ఆల్రెడీ సెడ్ ఇట్. ఆ చెప్పిన మాటకు అవిధేయత చూపించి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అని అంటే, దేవుడు దయామయుడు, వాళ్ళని పనిష్ చేయడు, నేను వెళ్తే వాళ్ళు మారు మనసు పొందుకుంటారేమో అని ఆశ కలుగున్నాడు కాబట్టి ఆయన మాట వినలేదు. రెండోసారి ఆయనని తీసుకొచ్చి He brings him back into the situation where he repents. ఆయన హృదయాన్ని మృదువుపరిచి కష్టమనే కొలిమిలో నుంచి పట్టుకెళ్ళి ఆయన హృదయాన్ని విరగ్గొట్టి ఆయనకు ఒక అవసరతను కలగజేసి, ప్రతి ఒక్కరికి ఈ కనికరం అవసరమే. నీకు నాకు ఎంతైతే అవసరమో మన శత్రువులకు కూడా కనికరం అవసరమే. ఆ మాట యోనాకు తెలియపరిచి ఆయన హృదయాన్ని దేవుడు తాకగలిగి, దేవా నువ్వు ఏది చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అన్నప్పుడు 3వ అధ్యాయంలో మొదటి వచనము, సెకండ్ టైం గాడ్ ఈజ్ అగైన్ గివింగ్ హిమ్ ద కమిషన్. హల్లెలూయా. అంటే ఏంటి? సెకండ్ టైం హీఈస్ గివింగ్ హిమ్ అనదర్ ఛాన్స్ అండ్ అగైన్ హీస్ సేయింగ్ అరైజ్ గో టు నెనివా. ఈసారి వింటున్నాడా వింటలేడా యోనా? ఈసారి అనుభవపూర్వకమైన అనుభవం వచ్చింది కనుక, దెబ్బ తగిలింది కనుక ప్రభువు చెప్పింది ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే మనకి ఇంకా కొంచెం తగులుతుందని తెలిసి ఆయన చెప్పినట్లుగానే వెళ్తున్నాడు. దిస్ ప్రాబబ్లీ ఈజ్ ద మోస్ట్ షార్టెస్ట్ అండ్ స్వీటెస్ట్ ఆర్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్. నెనివా దగ్గరికి వెళ్ళిన తర్వాత యోనా డిస్కషన్ పెట్టలా, గంటలు ప్రవచనాలు చేయలా, ఒకటే మాట, దేవుడు మీ పట్ల కోపం కలిగి ఉన్నాడు, మీరు చేస్తున్న పని నచ్చట్లేదు, 40 రోజులు అంటే 40 రోజులు, after 40 days you are all gone, God is going to destroy you. That's all he said. But you know what? The power that he received, ఆయన ఎట్లాగైతే చేప గర్భంలో ఉన్నప్పుడు, ఆ చేప గర్భంలో ఉంటే ఎలాంటి పరిస్థితి తెలుసా? ఇట్ ఈస్ డార్క్, చీకటి, స్మెల్. ఫిష్ మార్కెట్లో ఎలాగుంటుందో మీకు తెలుసో తెలియదో, I believe you are all pretty much aware of the smell that is in the fish market. Forget about fish market, you are inside the fish with all the decomposing fish, right? తిప్పుతుంటూ ఉండొచ్చు.
ఎందుకు సల్ఫ్యూరిక్ యాసిడ్, ద థింగ్ విచ్ dissolves the food, is actually produced in the fish, and that sulfuric acid might be touching his head, his body, and everywhere he is getting touched and all burnt. ఎక్కడెక్కడ తెల్లగా ఏమైపోతున్నాడో ఆయనకు పాపం తెలియదు. ఆ కంపులో, ఆ కష్టంలో, ప్రభువా నాకు ఒక్క రోజు ఒక్క క్షణం ఉండబుద్ధి కావట్లా, నన్ను క్షమించిన ఆయన, నన్ను ఇక్కడి నుంచి తొలగించినప్పుడు ఆ మాటతో ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో, హీఈస్ గోయింగ్ అండ్ హీస్ షేరింగ్ దిస్ వర్డ్. హీస్ సేయింగ్ he entered into the city for a day's journey, ఒక రోజంతా ప్రయాణం చేసి, yet 40 days and Nineveh shall be overthrown. 4వ వచనం అమ్మ. చూడండి, ఒకటే మాట ఆయన మాట్లాడుతున్నాడు. అని అంటున్నాడు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటించగా. ఒకటే ఒక మాట, 40 రోజులు మీకు సమయం, ఈ లోపు దేవుడు మిమ్మల్ని నాశనము చేస్తున్నాడు. చెప్పినట్టుగానే దేవుడు చెప్పినట్టుగానే వెళ్ళినట్టుగా చెప్పాడు. చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ గోన పట్టుకుని, అందరూ పెద్దలేమి, గనులేమి, అల్పులేమి, ప్రతి ఒక్కళ్ళు అక్కడున్న క్యాటిల్తో సహా జీవముతో ఉన్న ప్రతిదీ కూడా తగ్గించుకుని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడంట దేవుడు కనికరము వాళ్ళ పైన కలిగి దేవుడు వాళ్ళని క్షమించేశాడంట. 9వ వచనం, who can tell if God will turn and repent and turn away from their fierce anger that we perish not. అంటే వాళ్ళందరికీ అనుకున్నారంట, ఒకసారి మనం పశ్చాత్తాపడదాం, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఆయన మనసు మార్చుకుంటాడేమో అన్నట్లుగా చేసిన ప్రార్థనను వాళ్ళందరూ ప్రాయశ్చిత్తపడి వాళ్ళందరూ పశ్చాత్తాపడితే దేవుడు నిజముగానే వాళ్ళకి రావాల్సిన భయంకరమైన ఉగ్రతను దాటివేశాడంట. ఆ దాటి వేసిన వెంటనే ఇప్పుడు నోవా మళ్ళీ మాట్లాడుతున్న మాట, మనం మొదట చూసిన మాటే 2వ వచనం చూద్దాం. యెహోవా, నేను నా దేశంలో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకి పారిపోతుంది కదా అని అంటున్నాడు. ఇందుకే కదా ఎందుకు తండ్రి ఇంత ప్రేమ ఏంటి తండ్రి అని ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, God is using this man Jonah and touching these people Nineveh. But just for your information, do you think Nineveh after this continue to stay in the same repented lifestyle? ఆ కాలంలో నినివ మాట్లాడిన మాటను బట్టి అందరూ బట్ట ధరించుకొని ఎంతగానో బాధపడి ప్రభువా అని వేడుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దయామయుడు కనుక వారి ప్రార్థనను ఆలకించి వాళ్ళకి అప్పటి కాలంలో ఆ ఉగ్రతను ఇవ్వలేదంట. కానీ ఆఫ్టర్ దాట్ when Nineveh was saved and Jonah went back to his own place, but later on the Bible says that these people returned to their original state. Nineveh went back to the same old ways, and because of that God's wrath came upon them and they were destroyed later on. But that was a different time. So what is the word today? I believe that we all have the same kind of mentality. We love God, we love people, but we hate evil, and we hate people when they do evil to us. But our God is a God who is slow to anger. Our God is a God of compassion. Our God is a God who are willing and ready to forgive. మరి అన్నిట్లో దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్న ప్రతి మాటకి లోబడాలి, విధేయత చూపించాలనేది మనకి ఈరోజు చూస్తున్నాం. ఎలాగైతే యోనా ఆయన కష్టంలో ఉండి కూడా దేవుడినే ఆరాధించగలుగుతున్నాడు, నోటికి తిరగబడట్లా, కానీ హృదయ కాఠిన్యతను కలిగి ఉన్నాడు. టుడే మేబీ వీ ఆల్సో నీడ్ దట్ సర్కమ్సైజ్డ్ హార్ట్. మనందరికీ కూడా హృదయం అనేది ఎలాంటిదంట, మోసకరమైనదంట ఒకటి.
దాంట్లో అన్ని చెడుతనము కలుగుతూ ఉంటుందంట. We all are similar to Jonah today. Maybe God is telling you to do certain things and maybe you are not willing to forgive them because of what all you have seen, what they have done to you, and remembering all those bad things back and forth, back and forth, back and forth. But God wants you and me today, while we are listening this word, that forget about that. Leave that in the hands of the Lord. వ్యాజ్యమాడేది ఎవరంట? God. It is God to avenge. You and me don't need to do that. You and me learn the way to surrender ourselves and ask God. ఇదిగో దావీదు అంటున్నాడు, ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరించు, నా విభజింపబడిన నా హృదయాన్ని ఐక్యపరచు అంటున్నాడు. విభజింపబడిన హృదయం అంటే ఏంటో తెలుసా? ఒక పక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, మరోపక్క మనకు నచ్చినవి కూడా చేస్తున్నాము. We do what we wanted to do, at the same time we also say we love God. We cannot have this divided heart. If we wanted to be united in the Lord, if we wanted to see the great mighty things in the Lord, then we completely surrender. Not just because we think it's right or wrong. దేవుడు ఎంత కృపమయుడో కదా, యోనా విషయంలో వెంటనే తీర్పు తీర్చేయలేదు. ఎలాగైతే నెనివే విషయంలో కూడా వెంటనే తీర్పు తీర్చేయలేదో, యోనాకు కూడా అదే కృపనిస్తున్నాడు. ఈ రోజున ఆ కృపను మనం పొందుకుంటున్నాం, కానీ అదే కృపను ఇతరులకు పంచే విధముగా, ఇతరులను ప్రేమించే విధముగా, ఇతరులను క్షమించే విధముగా మనం ఈరోజు ఉంటున్నామా? ఇఫ్ వీఆర్ నాట్ ఫర్ గివింగ్ పీపుల్, దెన్ వీఆర్ కాజింగ్ ట్రబుల్ టు నాట్ దెమ్. వాళ్ళని మనం ఏం చేయట్లా, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతారు, దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు కూడా. పశ్చాత్తాప పడని వాళ్ళం ఎవరమవుతాము? మనమవుతాం. ఇఫ్ వీ డోంట్ ఫర్గివ్, వీ బికమ్ అగేన్స్ట్ గాడ్, అండ్ ద హోల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి అగేన్స్ట్ us. Do you want to be with God or do you want to be against God? Today is the decision you make. It is not about how bad they have behaved with you. It is not about how horrible they are with you. Forget about all that. God is the one who will judge one day. What do we need to do? ప్రభువా, నా పట్ల అపరాధములు చేసిన వాళ్ళని అందరినీ కూడా ఇదిగో నీ సమక్షంలో నేను విడిచిపెడుతున్నాను నాయన. It is hard for us to do this. Only the people who humble themselves, ఎవరైతే వాళ్ళను వాళ్ళు తగ్గించుకుని ఆయన కృపకు పాత్రముగా మారతామో, ఆ కృప పొందుకున్నప్పుడు మాత్రమే మన హృదయము, కఠినమైన మన హృదయము మారుతుందంట. నువ్వు మాట విని కఠినమైన హృదయాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి మృదువైన హృదయంగా మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? కఠినమైన హృదయంతోనే నేను క్షమించను అని గట్టిగా పట్టుకొని ఉంటావా? అలా గనక ఉంటే తిమింగలం వెయిట్ చేస్తుంది మన కోసం. You want that unbelievable experience, a dark experience, and then tell, sorry Lord, I will do exactly what you want me to do? Or are you going to willfully right now surrender and say, Lord, I am willing to forgive. You forgive me, I forgive everyone who have offended me. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం కూడా దేవుడి వైపు చూద్దాం. I know it is a very touchy topic where people have to forgive people who have done ఎంతగానో వాళ్ళు చేసిన తప్పులను మనము ఎత్తిపెట్టుకుంటూ ఉంటామో అంతగానో మనము చేదుని నింపుకుంటూ ఉంటామంట. The more you think and dwell upon what bad things have happened to you or how horrible they have treated you, you will continue to feel the bitterness in your heart, and your heart will only continue to grow hardened and hardened. The more hardened your heart becomes, the more against you are with God. And there is no possibility that you will ever even think of forgiving that person. When you do not forgive, దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా, నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. So when we do not show that in action, God will not be happy with us. జోనాని వదిలేసి వేరే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు దేవుడు, but God doesn't want Jonah to miss the mark. God doesn't want to miss Jonah, or God doesn't want to miss Nineveh. దేవుడు కృపామయుడే. ఈ రోజున హృదయాన్ని మనము వెతికి చూస్తే దావీదు అంటున్నాడు, ప్రభువా పరీక్షించయ్యా, నా హృదయాన్ని పరీక్షించు తండ్రి, ఎక్కడైనా కీడుతో నేనున్నానా, నా హృదయం కఠినపరచబడిందా, విభజింపబడిన హృదయం కలిగి ఉన్నానా,
Let's ask our God.